మా అన్న మీదకి సీరియస్ అవ్వడం నాకు అసలు ఏం నచ్చలేదు. కానీ మా అన్నకు సపోర్ట్గా నేనున్నా. మరి మీ అన్నకి ఏం రైట్ ఉందని మా అన్న దగ్గరకు వచ్చి మాట్లాడతాడు? మేము ఇన్ని రోజులు లేము అని అనుకున్నావేమో కానీ ఇప్పటి నుండి మేము ఉన్నాం. ఈయన చెప్పిన ఆన్సర్ నచ్చకపోతే అప్పుడు కొట్టాలి. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా ఏమో తమాషాలా అని అడుగుతుంది, నేను ఏమని చెప్పాలా? మీ అన్ననే కదా, మరి మీ అన్ననే కదా, మీ అన్నతో నువ్వు ఎందుకు చెప్పుకోలేవు? మరి మా అన్నను అట్లా చేస్తే నాకు కూడా కాలుతుంది. దీని గురించి కూడా ఎందుకు ఆమె గురించి ఆలోచించడానికి? ఆమె అన్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అంటే మా అన్న ఛానల్ అంటే అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, జెస్సీ వాళ్ళ అన్న రావడము. సో తను మా అన్న మీదకి సీరియస్ అవ్వడం నాకు అసలు ఏం నచ్చలేదు. అండ్ తను ఏమనుకుంటుంది అంటే మా అన్న వెనక ఎవరు లేరు 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 అని అనుకుంటుంది. కానీ మా అన్నకు సపోర్ట్గా నేనున్నా. నేను ఉంటా కూడా. అందుకే ఈరోజు తనతో మాట్లాడదాము, తనతో అసలు ఏంది ప్రాబ్లం ఏంది, వాళ్ళ అన్నం తీసుకురావాల్సిన అవసరం ఏంది అని చెప్పి ఒక క్లారిటీ కోసం ఈరోజు నేను వీడియో పెడుతున్నా. ఈరోజు ఈ వీడియోలో నేను ఆమెను కొడతాను, తిడతాను. మీరు ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి, మీకే తెలుస్తుంది. సో గైస్, ఇప్పుడైతే నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అండ్ అక్కడికి వాళ్ళ సాయన్నని కూడా పిలిచిన తర్వాత అన్న ముందటనే ఈ క్వశ్చన్లను రేజ్ చేద్దాము. అండ్ వాళ్ళిద్దరు సంగతి ఏందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. సో గైస్, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ అన్న కూడా వచ్చిండు. ఏంది ఏంది ఆ వీడియోలు ఏంది, అన్ని మీదికి రావడం ఏంది, ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది అంటే అవుతున్నాయి. అట్లా ఏమైతున్నాయి? నువ్వు ఎందుకు అంత లీనియన్స్ ఇస్తున్నావు? తప్పుతలేదు నా పరిస్థితి. ఎందుకు తప్పుతలేదు అంటే అంటే నీకు ఎవరు లేరని అనుకుంటున్నావా, లేకపోతే నీకెవరిని అయితే ఎవరు రారని అనుకుంటున్నావా? అట్లా కాదే. మరి ఇంకెట్లా? వీడియోలు కదా అన్నట్టు నేను కూడా రియాక్ట్. వీడియోలు అయితే వీడియో వస్తుంది కదా, ఎంత వీడియో అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ కదన్నా. వాళ్ళన్న ఎవరు అసలు నీ మీదికి రావడానికి? చెప్పు. వాళ్ళ అన్న వచ్చినప్పుడు కనీసం ఆమె కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. నేను అదే షాకేనా ఆ రోజు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ పిల్లని పిలుస్తున్నా, అడుగుతా. ఏంది నవ్వుతున్నావేంది? సీరియస్ గా మాట్లాడుతుంటా. ఎందుకు అన్నట్టు ఏందెందుకు ఎందుకు మాట్లాడదు అంటే నాకు మాట్లాడే రైట్ లేదంటే ఇట్లాంటి మాటలే వద్దు, అర్థమవుతుందా? ఈ అడ్వాన్స్ ఎందుకు ఎందుకు మాట్లాడుతూ వీడియోలు మళ్ళీ బంద్ చేసి అంటే ఇబ్బంది అయిపోతుంది. బంద్ చేసుకొని సరే మాట్లాడు. ఇప్పుడు నీకు వీడియోలు ఇంపార్టెంటా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంటా అంటే నేను ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్టే అంటా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వీడియోలల్లో మీదికి వస్తా కొడతా అంటే నేను ఎందుకు ఊరుకుంటా? నేను ఊరుకోను. అడుగు, అదే మాట్లాడు. ఫోన్ చేయి మరి. హలో, ఈయన ఉన్నా బయట. జున్ను వచ్చింది మాట్లాడుతా అంటుంది. ఏమో తెలియదు నాకు కూడా. సడన్గా అంటే నాకే సడన్గా ఫోన్ చేసింది ఆమె. కిందనే ఉన్నాం దా మనం ఎప్పుడు కలిసే దగ్గర. దా వస్తుంది. ఏమో మాట్లాడతా అంటే వచ్చిన, నాకు సడన్గా ఫోన్ చేసింది.
ఎందుకు మీ ఇంటికాడికి రావద్దని గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా రూల్ పెట్టిరా? అట్లా కాదక్క, సడన్ గా వచ్చినారు కదా, దేనికి వచ్చినారా అని చెప్పేసి అడుగుతున్నాను. నేను లాస్ట్ వీడియో చూసిన, ఏంది మీ అన్న ఎందుకు మీదికి పోతుండ అట్లా మా అన్న మీదికి? నైట్ తీసుకుపోయినారు అంటే తెలియకపోతే ఎవరైనా వస్తారు కదా అక్క. నీ ఇష్ట ప్రకారమే పోయినావుగా. మా అన్నకి నేను నిన్నేం అడుగుతున్నా, నువ్వు నీ ఇష్ట ప్రకారమే పోయినావుగా. నిన్నేం ఏంది బలవంతంగా, గురించి పోయినావు, నిన్నేం బలవంతంగా తీసుకొని పోలేడుగా నైట్ అవుట్ కి. వీడియో గురించే కదా నేను కూడా అన్నది కదే, నేను వీడియో గురించే మాట్లాడుతున్నా, నేనేం ఎక్స్టెండరీ థింగ్స్ గురించేం మాట్లాడట్లే. ఇప్పుడు నీకు నచ్చే నువ్వు నైట్ అవుట్ వచ్చినందుకే వీడియో కొట్టుకున్నారు, అంతా బానే ఉంది. మరి మీ అన్నకి ఏం రైట్ ఉందని మా అన్న దగ్గరకు వచ్చి మాట్లాడతాడు? ఎందుకు రాడక్క? ఎందుకు మరి నువ్వు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నావు మీ ఇంట్లో తెలియదా? తెలుసు. మరి మీ అన్నకి ఎందుకు చెప్పి రాలేవు? ఆ రోజు మా అన్న లేకుండా ఇంట్లో. మరి నువ్వు చెప్పాల్సింది కదా. అడగలేదు నన్ను, నేను చెప్పలేదు. నువ్వు అడగకపోయినా ఈయన మీదికి పోయినప్పుడు నువ్వు అడగాలి, నువ్వు చెప్పాలి కదా. చెప్పలేదు ఆ రోజు. నువ్వు ఏం మాట్లాడలేవు. నేను ఎందుకు మాట్లాడక్క? అడుగు. మాట్లాడలేదా నేను? చెప్పు సాయి, నువ్వు కొడుతున్నా ఎందుకుంటున్నావు? నువ్వు నా ముందట మా అన్న మీద కరవకు. అసలు సీరియస్ కూడా అవ్వకు. మేము ఇన్ని రోజులు లేము అని అనుకున్నావేమో గానీ ఇప్పటి నుండి మేము ఉన్నాం. ఇప్పటి నుండి నీ ఆటలు అవేం సాగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నని మీ లిమిట్ లో ఉండమను, అంతేగాని ఊకే మా అన్న మీదకి రేజ్ అవుతా, మా అన్న మీదకి వస్తా అంటే మాత్రం నేను ఊరుకోను. మొన్న వచ్చిండు, అదే ఎందుకు వచ్చిండు, ఎట్లా వస్తాడు అని చెప్పి అడుగుతుంది. అడిగినావు కదా, మాట్లాడినావు కదా ఆ రోజు నువ్వు. నేను మాట్లాడినా, ఆయన మాట్లాడడం వేరు, నేను మాట్లాడడం వేరు. అక్క నువ్వు మా అన్ననే అడగాల్సింది. మరి పిలువు మీ అన్ననే, నాకు మీ అన్నతో మాట్లాడేంత దమ్ము కూడా ఉంది. మాట్లాడు మరి, పిలువు మరి మీ అన్నని. మరి రమ్మన్నా మా అన్నని పిలువు మరి మీ అన్నని. అరే మీ వాడు మీ మీదకి వస్తుంటే నేను ఎవరు లేరనుకుంటున్నావు అని అడుగుతుంది. నేనేం సపోర్ట్ వెళ్ళలేదు దానికి. నేను అడగలేదా మా అన్నని? నువ్వు చెప్పు, నేను అడిగినా లేదా? ఏమన్నా నేను అడుగు సక్క ఇన్లే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేనప్పుడు థర్డ్ పర్సన్ ని పిలిచి పిలవడం కాదు, ఆయన వచ్చిండు, ఆయనకు తెలియకొచ్చిండు. ఆయనకి తెలియకొచ్చిండు అంత కరెక్టే, కానీ మీకు వచ్చి కరెక్ట్ కాదు అని అంటుంది. ఎవరైనా వస్తారు కదా, ఇప్పుడు చెల్లెని తీసుకోమన్నారు అంటే తెలియనప్పుడు ఎందుకు రారు చెప్పక మాట. ఆ రోజు అడిగిండు కానీ చెయ్యడం రాంగే, అది ఎత్తిండు కోపం మీద ఎత్తిండు. ఫస్ట్ మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకొని ఈయన చెప్పిన ఆన్సర్ నచ్చకపోతే అప్పుడు కొట్టాలి. అప్పుడు నువ్వు మీ ఇద్దరితో మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన తర్వాత చెయ్యాలి. మాట్లాడకుండా చెయ్యేస్తా అంటే ఎవడు ఊరుకునేటోళ్ళు ఎవడు లేడిడా. ఏం పడనీకి ఆయన ఏమన్నా బొమ్మనా చెయ్యేస్తే? మీ అన్ననే కదా, రియాక్ట్ కాకపోవడానికి నీ పేరు కలిసి అయితే నేను రియాక్ట్ కాలేదు. ఇక్కడ అర్థమవుతుందా? అంటే నువ్వు పిలిపించి లొల్లి పెట్టుకుంటున్నావా? అడుగుతుంది. నేను ఇంకేం అనలేదు, నేను పిలిపలేదు కూడా అమ్మని. ఆయనతో మాట్లాడకు, నాతో మాట్లాడు. నేను పిలిపలే అమ్మని. ఇల్లు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు వస్తావా లేదా ఏమో తమాషాలా అని అడుగుతుంది. నేను ఏమని చెప్పాలా? ఆయన తీసుకురాలి, ఆయన మీ ఇంటి లొకేషన్ నాకు పంపిస్తే ఆయన అటు నుండి వచ్చి నేను భయంతో వచ్చిన. ఫస్ట్ థింగ్ అర్థమవుతుంది, నేను ఏమన్నా అంటదేమో అన్న భయంతో వచ్చిన. నేను రాకపోతే ఇంకా పెద్దగా అవుతుండే స్టోరీ. ఇది ఫోన్లో అలాగా మాట్లాడింది, ఇప్పుడు నీ ముందు అలాగా మాట్లాడుతుంది. డైరెక్ట్ మీ ఇంట్లోకే వచ్చేదాన్ని నేనైతే. అప్పుడు నేను ఆపిన బయట రావాల్సింది. మరి మా అన్నోడు ఉంటేనే మాట్లాడుతుండే. మరి పిలువు మీ అన్ననే. అరే పెద్దగా అయిపోతుంది. ఏంది పెద్దగా అన్న, ఏంది పెద్దగా? పెద్దగా అయిపోతుంది. తమాషాలా ఇవన్నీ? నాకు అర్థం కాదు. మీదికి రావడాలు, కొట్టడాలు. ఏంది ఇవన్నీ? నాకు అర్థం కాకుండా అడుగుతున్నా. ఎవరు లేరన్నా? ఎవరు చూడట్లేరన్నా? ఎవరైనా వస్తారు. ఎందుకు వస్తారు బ్రో? ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడకుండా చేతులు వేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు సరే ఇప్పుడు మమ్మీకి తెలుసు కదా ఆ రోజు. మమ్మీకి తెలుసు, అన్నకి తెలియదు కదా, చెప్పలేదు కదా, అడగలేదు, మనం చెప్పలేదు. సరే ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్ కాదు, ఇంటికి తీసుకొచ్చి. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్పాలా? ఒక నిమిషం ఉండు. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ ఏం అడగకుండా డైరెక్ట్ వచ్చి నీ గల్ల పట్టుకుంటా నువ్వు ఊరుకుంటావా?
చెప్పు, నువ్వు ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటా? మరి ఇక్కడ నేను ఎందుకు ఊరుకుంటా? మరి అన్న పిలిచాడు ఎక్స్ప్లెనేషన్ ఏం అడగకుండా మీ అన్ననే కదా, మరి మా అన్నయ్య మీ అన్ననే కదా, మీ అన్నతో నువ్వు ఎందుకు చెప్పుకోలేవు? మరి అని చెప్పి పిలిపి- ఎందుకు చెప్పుకోలేవు? మరి మీ అన్నకి నువ్వు ఎందుకు చెప్పలేవు? అది కాదే నా బాధ ఏంటంటే ఈ రోజు నువ్వు రియాక్ట్ అయినట్టు ఆ రోజు రియాక్ట్ కాలేదు, అది నా బాధ. ఇప్పుడు నేను చూస్తున్నా కదా అది. నేను ఆ రోజు చెప్పే వచ్చిన నీకు వీడియోలో చూడు, మమ్మీకి చెప్పి నేను వచ్చిన చెప్పిన అది కాదు నేను అంటుంది మీ అన్నగారి దగ్గర ఆ రోజు నువ్వు సైలెంట్ ఉంటే అప్పుడు మాట్లాడు నువ్వు. ఇప్పుడు నువ్వు జున్ను మీదకి లేచినట్టు మీ అన్న మీదకి లేవలేవు ఆ రోజు. నా మీదకి లేస్తే ఏం నడవదు, తొక్కేస్తా. చూద్దాం తొక్కేసినప్పుడు ఏంది ఏమనుకుంటున్నావు? ఏంది మరి తొక్కేస్తా ఎవరిని తొక్కేస్తారు? నిన్నే మా తొక్కేస్తా. అన్నడా నిన్ను అన్నాడా అని మాటలు? చెప్పు మాట్లాడు మళ్ళీ ఇప్పుడు. మరి ఇప్పుడు నువ్వెందుకు సైలెంట్ ఉంటున్నావు? నాతో మాట్లాడు, మా అన్నతో కాదు. మీ ఆడోళ్ళ మధ్యలో నేను వచ్చి నినిపించాను అయితేనే మాట్లాడు. ఎందుకు మాట్లాడతా నేను? మరి మా అన్న మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నావు? మా అన్న ఇట్లనే మా అన్న మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నావు? నువ్వు నమ్మే చెయ్యి. మా అన్న మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నావు? నేను నీ గురించి ఆలోచించిన అన్నతోనే మాట్లాడుకో మరి. నేను నీ గురించి ఆలోచించిన అంతే. అన్న గురించి మా అన్నతోనే మాట్లాడు. మీ అన్న చెయ్యి వేసిండు, నేను చెయ్యేస్తాను. నేను నీ గురించే మాట్లాడుతున్నా, నీ గురించే ఆలోచించి కూడా సైలెంట్గా ఉన్నా అని చెప్తున్నా. నేను అంతే. నేను కూడా దీన్ని నచ్చ చెప్తున్నా కానీ అది వింటలేదు. నువ్వు చెప్పు ఆ రోజు స్టోరీ ఏంటి చెప్పు. నేనప్పుడు మనం ఏం చేస్తాం? నాకు ఇప్పుడు విన్నప్పుడు నేనేం చేయలేను. ఆ కొడతానే వచ్చింది ఫస్ట్, అర్థమవుతుందా? కొట్లాటల వరకు పోతే మీకన్నా మేము మస్తుగానే కొట్లాడతాం. గాజులేసుకొని కూర్చోలేడు. గాజులు వేసుకొని మీ అన్న ముందు నేను కూడా అవే మాట్లాడినా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆగు మాట్లాడక అవన్నీ. మేము కూడా ఏం గాజులు వేసుకోలేం లేవు. గాజులు గజ్జలు పువ్వులేం పెట్టుకోలేం లేవు. అంటే ఎందుకు కొడతావు? బరాబర్ కొడతా. మా అన్న మీదకి వస్తా బరాబర్. మరి మీ అన్నకి ఏం రైట్ ఉంది మా అన్నని కొట్టనికి? మీ అన్న ఓడు అసలు. మీ అన్న నేను కూడా మా అన్నని కొట్టింది కాబట్టి వచ్చిన నేను. చెప్పు మీ అన్నకి ఏం రైట్ ఉందని మా అన్న మీదకి వస్తాను. ఆ రోజు మేము నైట్ అవుట్కి పోయినాం. ఆ రోజు మమ్మీకి చెప్పి పోయినాం. కాకపోతే అన్న ఇంట్లో లేడు, అన్నకి తెలియకని వచ్చిండు. అలా నా తప్పు లేదు కదా. సరే ఇప్పుడు నేను వచ్చి నేను ఇట్లా నూక్కుంటా. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆగు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పు. నీకు ఏంది ఒక నిమిషం. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పు ఒకసారి. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పు. నేను అడిగిన దానికి ఆన్సర్. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నేను అదంతా అడగట్లేదు. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా చేస్తే మీదికి వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? కాలుతుందా? సేమ్ మా అన్నని అట్లా చేస్తే నాకు కూడా కాలుతుంది. అది అర్థమవుతుందా? ఆయనకు గాలి, నాకు గాలింది కదా. ఆయనకు గాలి, నీకు కాదు గాలాల్సింది. నాకే కాలుతుంది. మా అన్న ఆయనకు గాలి, మీదికి వచ్చినప్పుడు నాకే కాలుతుంది. నాకే కాలుతుంది భయ్. సైలెంట్ ఉండకు. మా అన్న మీదకి రేజ్ అవ్వకు. ఎందుకు అవుతావు? నీకేం రైట్ ఉంది? అడుగు. నా ముందట రేజ్ అయ్యే రైట్ లేదు. అడుగక్క. నా ముందట రేజ్ అయ్యే రైట్ ఉందా? చెప్పు. చెప్పు, నేను వెళ్ళిపోతా. నేను రాను. నువ్వు ఉందని చెప్పు, నేను వెళ్ళిపోతా. ఇట్లాంటి మాటలు మాట్లాడకు. ఇట్లాంటి మాటలు మాట్లాడు. నువ్వు ఉందని చెప్పు, నేను వెళ్ళిపోతా. ఇది ఫిక్స్. అరే ఏంది ఇద్దరు ఇక్కడ నువ్వు ఏంది ఇప్పుడు చెప్పు. ఆమె ముందట నాకు మాట్లాడే రైట్ ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంది. నాకు లేదా రైట్? అది నా చెల్లెలే. అది నాకు లేదా రైట్? ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు ఇద్దరిని సమానంగా ఇస్తున్నావా? లేదు బేట. సరే అంటే మధ్యలో వచ్చిన వాళ్ళే మధ్యలో వచ్చిన వాళ్ళే ఎక్కువైపోయారు. వద్దన్నా. నేను నువ్వే ఎక్కువ. నాదే తప్పు. నువ్వే ఎక్కువ దానికంటే నువ్వే ఎక్కువ. నాకు ఫస్ట్ నువ్వే. మరి వాళ్ళ అన్న కొట్టినప్పుడు గాజులు వేసుకొని ఉన్నావా? తిరిగి కొట్టడానికి ఏంది? వీడియో అవుతుంది కదా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ బ్రో. ఏమైంది?
ఎంటర్టైన్ చేద్దాం ఎంటర్టైన్ చేయాలన్నా సరే నువ్వు నీ మీద చేతులు పడుతుందంటే నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? దీని గురించి కూడా ఎందుకు ఆమె గురించి ఆలోచించడానికి? ఆమె నీకు నాకు గలీజ్ మాటలు వస్తాయి. చెప్పు, ఎందుకు ఆలోచిస్తావు ఆమె గురించి? ఆమె గురించి నీ గురించి ఆలోచించలే. ఆమె వాళ్ళ అన్న ఉన్నప్పుడు నేను రాలేదు, నువ్వు పిలుస్తూనే వచ్చిన, అర్థమవుతుందా? అది మైండ్ లో పెట్టుకొని మాట్లాడేది. ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు, అర్థమవుతుందా? మాట్లాడుకుంటే మీ ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడడం కాదు. అక్క నా మీద ఉర్రొద్దు అక్క. ఎవడొడుతుండు నీ మీదకి? ఎవడొడుతుండు? ఎవడు బాబు చూపిస్తున్నావు? ఎవరికి బాబు చూపిస్తున్నావు నువ్వు? ఎవరికి రుబాబు చూపిస్తున్నావు? నీకు రుబాబు ఉంటే ఈయన దగ్గర చూపి, నా దగ్గర కాదు. తొక్కుతా కిందేసి నా దగ్గర కూడా ఉపయోగం. నువ్వు నీ దగ్గర రుబాబు చూపిస్తా బరాబర్. తీసుకొచ్చినాను. ఎందుకు తీసుకొచ్చిన? ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు మీ అన్న వచ్చి ఆ రోజు నాతో ఇట్లా మాట్లాడాడు. నేను చెప్పిన చెప్పినా లేదా? కానీ నువ్వు నచ్చకపోలేకపోయినావే వానికి. నువ్వు నచ్చకపోలేకపోయినావు వానికి. ఆమె బాధ అదే. నువ్వేం చేసినావు ఆ రోజు? నేనైతే బలవంతంగా మనమైతే ఒక వీడియో కోసం, ఒక పర్పస్ కోసం పోయినాం, తిరగనికి పోయినాం, అట్లే ఎంజాయ్ చేసినాం, మంచిగా టైంపాస్ అయ్యింది, వీడియోలు కొట్టుకున్నాం, వచ్చినాం. కాకపోతే నిన్ను బలవంతంగా తీసుకొని పోయినా అన్నట్టు మీ వాడు వచ్చి ఆమె చేసిందని ఆమె బాధ. తర్వాత నేను చెప్పినా లేదా మా అన్నకి? చెప్పినా లేదా? కానీ అటు ఇండట్లేడు కదా. ఇప్పుడు నాతో రుబాబ్గా మాట్లాడినట్టు మీ అన్న వాళ్ళ అన్నతో మాట్లాడిందా? నాతో మాట్లాడినట్టు వాళ్ళ అన్నతో మాట్లాడిందా? మరి అక్కడే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. ఆమెకి నీకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆమె ఏమంటుంది తెలుసా? చెప్తా క్లియర్ గా విను. ఇప్పుడు నేను నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా క్లియర్ గా నేను చెప్పాలా? కోపం వద్దు ఏదో. నా బాధ ఏంది అంటే, ఇప్పుడు మీకు ఎంత అండర్స్టాండింగ్ ఉందో అది మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మీరు ఎట్లా వీడియోలు చేసుకుంటారో అది మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మీ ఇంట్లో మీ మమ్మీకి తెలుసు. సో నేను ఇచ్చే రెస్పెక్ట్ నీకు, ఈయన నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుండో నువ్వు కూడా ఆయనకు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటా. ఇప్పుడు మీ అన్న వచ్చి అంతగానం అన్నప్పుడు నువ్వు నాతో ఎంత రుబాబ్గా మాట్లాడుతున్నావు, మీ అన్నతో కూడా అంతే రుబాబ్గా మాట్లాడాలి. ఎందుకంటే ఈయన గురించి నీకు తెలుసు కదా, ఈయన నీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుండో నీకు తెలుసు కదా. మరి మీ అన్నతో ఎందుకు అట్లా మాట్లాడలేకపోయినావు? ఆ రోజు నేను మాట్లాడలేకపోయినా సరే మా మమ్మీ ఫోన్ చేసి మాట్లాడలేసి ఆయనతో. మమ్మీ అరే నువ్వు మాట్లాడాలంటుంది, మీ మమ్మీ కాదు. నేను ఇంటికి పోయి అన్నిట్లో వచ్చిండు, ఇట్లా లొల్లి పెట్టిండు అని చెప్పినప్పుడు మమ్మీ వెంటనే మాట్లాడింది. అడుగు మాట్లాడిందా లేదా అని. మాట్లాడినా సరే మీ అన్న ముందట నువ్వు అట్లా సైలెంట్గా ఉండడం నాకు నచ్చలేదు. నేను అందుకే వచ్చిన. అదే నువ్వు ఇంత రేజు ఆ రోజు మీ అన్నాడు సైలెంట్ అయిపోతుండనా? అవునా కదా? కరెక్ట్ ఆలోచించి. ఇప్పుడు నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తున్నా? నేనేం అంటలేనా నిన్ను, అర్థమైందా? అది కూడా ఇంకేం అంటలేదు. ఏందంటే ఒకటి, నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది ఆ రోజు అని. అర్థమైందా? రియాక్ట్ కాకపోయినా ఆ రోజు నేను చెప్పుకున్నా. సరే అదంతా వదిలేసి, మరి లాస్ట్ వీడియోలో నువ్వు అసలు ఎందుకు చేసినావు? లాస్ట్ వీడియోలా వీడియోస్ కి చక్కగా వస్తలేదు, వీడియోస్ ఇస్తలేదు, టైంకి వస్తలేదు అని చెప్పి ఏమైనా ఉంటే నాకు చెప్పాలి. వేరే వాళ్ళకి చెప్పుడు కరెక్ట్ కాదు. నువ్వు చెప్పు, మాట్లాడుతున్నావు. నువ్వెందుకు చెప్పినావు? ఎవరు చెప్పలేదే, ఇది ఎవరో చెప్పింది వచ్చి నా మీద పోనీ. నాకు చేసేది ప్రాబ్లం కాదు ఇక్కడ. నాకు చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పడం అది కరెక్ట్ కాదు. నీకు ఏమన్నా సరే మా ఇద్దరి మధ్యలో ఉండాలి. నువ్వు టైంకి వస్తలే, టైంకి నాకు చెప్పు. వాళ్ళకెందుకు చెప్పాలి? అసలు వాళ్ళు వచ్చి నాకు చెప్పడేంది? సరే వాళ్ళు చెప్పారు అంటున్నావు. వాళ్ళ దగ్గర ఈయన చెప్పినట్టు ప్రూఫ్ ఉందా? ఈయననే ప్రూఫ్ ఉందా అని చెప్పిండు. చెప్పింది ఎట్లా నమ్ముతావు? ఎందుకు చెప్తారు? చెప్పింది ఎట్లా నమ్ముతావు? ఇప్పుడు 10 మంది 10 రకాలుగా చెప్తూనే ఉంటారు. అది ఎట్లా నమ్ముతావు నువ్వు? అక్క చెప్తేనే వచ్చి చెప్తారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక, ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పినావు, ఇప్పుడు అది మన ఇద్దరి మధ్యలోనే ఉన్నప్పుడు ఒక విషయం వచ్చి చెప్పిన, నువ్వు పోయి అడుగుతావా లేదా? నేను అడగను. నేను అడగను. నా క్యారెక్టర్ అట్లాంటిది కాదు. నేను అడగను. కానీ అడిగినా సరే ఒక పద్ధతి అనేది ఉంటది. ఇట్లా మీద చెయ్యి తెలియదు అవన్నీ అసలు కరెక్టే కాదు. నేను చెప్తున్నా. కానీ నేను ఇగో అన్న, నేను ఒకటే చెప్తున్నా, ఇంకోసారి ఈమె మీద చెయ్యేసిన రుబాబ్ చూపించిన నేనైతే అసలు ఊరుకునేదే లేదు. నిజం చెప్తున్నా, అసలు ఊరుకోను. ఇదైతే ఫిక్స్. ఇక మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకొని నేను పోతున్నా.